ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నేను 5వ రోజు దేవీ నవరాత్రుల్లో 5వ ప్రసాదం చూపిస్తున్నాను. బెల్లం పాయసం చేస్తున్నాను. అంటే ఈ రోజే చెయ్యాలని కాదు, అలంకారాలను బట్టి అమ్మవార్ల ప్రసాదాలు మారుతూ ఉంటాయి. బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మన రెసిపీలో చూసేద్దాం రండి. ఈ బెల్లం పరమాన్నం చేయడంలో ఒక విశేషం ఉంది. అదేంటో మీకు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను రండి. పరమాన్నం చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పాలు అనేవి వేసుకోవాలి. నేనైతే ఆవు పాలతో చేస్తున్నాను. ఆవు పాలతో పరమాన్నం చాలా బాగుంటుంది. ఇలా ప్రసాదాల టైంలో ఆవు పాలతో చేస్తేనే బాగుంటుంది. 1 కప్పు బియ్యం పోసామంటే 5 కప్పుల వరకు పాలు నీళ్లు కలిపి వేయాలన్నమాట. నీళ్లు ఉత్తి పాలతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట. మొత్తానికి 5 కప్పులు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. 1 కప్పుకి 5 కప్పులు అలా క్వాంటిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ కప్పుతోటి 1/2 కప్పు బియ్యం అయితే చేస్తున్నాను. ఈ బియ్యంలో నేను కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి కొంచెం మనం ఇంకా కడగనాల్సిన అవసరం లేదు. ఇలా ఆవు నెయ్యితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ప్రసాదాలు మనం రథసప్తమికి అది చేస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. అదే సైజు తోటి బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం తురుము కూడా బియ్యం ఎన్ని తీసుకున్నానో సేమ్ అదే కొలతతోటి బెల్లం కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో ఈ రకం బెల్లం దొరికింది అనమాట అండి. ఇది తీసుకున్నాను. కొంచెం పాకంలా ఉంది. స్పూన్తో కానీ చాక్తో కానీ తీస్తే ఇలా వస్తుందన్నమాట. నేను ఇంకా మన సైడ్ ఎక్కడ చూడలేదు, ఇటు సైడే దొరికింది నాకు. ఛత్తీస్గఢ్లో దొరికింది. ఇది బాగానే ఉందండి టేస్ట్ అనేది. కాకపోతే కొంచెం మెత్తగా ఉందన్నమాట. కొంచెం తీయడానికి కష్టం అనిపించింది అందులోంచి. ఎలా అయితే ఇలా 1 కప్పు వరకు బెల్లం బియ్యం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పాలల్లో వేసేసుకున్నాను. పాలు కొంచెం మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని వేసేసి ఉడికించుకోవాలి. ఇదే కొంచెం టైం పడుతుంది. పరమాన్నానికి చాలామంది రేషన్ బియ్యమే వాడుతూ ఉంటారు. అది కొంచెం చిక్కగా వస్తుందని. అది కూడా బాగానే ఉంటాయి. నేనైతే మసూరి బియ్యం వేస్తాను. సోనా మసూరి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఇది కూడా బాగానే ఉడికేసేయండి. ఇలా మెతుకంతా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. అన్నం అనేది బాగా ఉడికిపోయింది. బెల్లం తురుము వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి బెల్లం కూడా కరిగిపోతుంది. తర్వాత ఏంటంటే నేను ఒక విశేషం చెప్తానన్నాను కదా, ఇలా కలిపేటప్పుడు మెతుకు అనేది అస్సలు నలిగిపోకూడదు అనమాట. పరమాన్నానికి మెతుకులా కనపడాలన్నమాట. అప్పుడే పరమాన్నం మంచి టేస్ట్ వస్తుంది. మా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన విషయం అదనమాట. పరమాన్నాన్ని ఎక్కువసేపు కలిపేసి పేస్ట్లా చేసేయకూడదు. ఇలా మెతుకులా ఉంటేనే పరమాన్నం అనేది రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుని ఒకసారి అలా పైన మెతుకు అనేది బాగా పేస్ట్ అవ్వకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇలా నైవేద్యం పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకి ఇష్టమైతే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి పరమాన్నం అయితే ఇలాగే చేసేసి నైవేద్యం పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు అది కూడా వేసుకోవచ్చు. పైన కొంచెం పాలు కూడా వేసుకుంటే స్టవ్ కట్టేసిన తర్వాత పాలు వేయడం వల్ల ఏంటంటే ఇంకా అస్సలు గట్టి పడదు అనమాట పరమాన్నం అనేది. అలా పలచగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను. జీడిపప్పు బాదం పప్పు వేసాను. ఇంకా మనకి ఇష్టమైనవి ఏమైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసి కొంచెం వేయించేసి పరమాన్నంలో కలిపేసాను. అంతేనండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు కూడా పరమాన్నం గట్టి పడకుండా ఉండాలంటే లాస్ట్లో కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా చిక్కగా ఎక్కువ గట్టి పడకుండా అలా బాగుంటుంది అనమాట. టేస్టీగా అయితే 5వ రోజు ప్రసాదం అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో చేసే ప్రసాదంలో బెల్లం పాయసం కూడా రెడీ చేసేసాను. నా రెసిపీ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.